బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రచారం పైన ప్రత్యేక దృష్టి సారించింది. ఇక మరో వారంలోపే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 100కు పైగా స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కొచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే దాదాపు 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో అగ్రస్థానంలో నిలిచిన నాయకుల పేర్లను జాబితాలో చేర్చినట్లు తెలుస్తుంది. ఇక ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్న వివాదరహిత నియోజకవర్గాలు దాదాపు 63 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వామపక్షాలతో పొత్తు తేలకపోవడం, మరికొందరు పార్టీలో చేరేవారు ఉండడంతో తుది నిర్ణయం మరికొంత ఆలస్యమవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తిరగబడదాం, తరిమి కొడదాం అనే నినాదంతో బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇవాళ సాయంత్రం జరిగే పీఏసీ సమావేశంలో బస్సు యాత్రతో పాటు పార్టీ అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలపై చర్చించనున్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైతే నష్టపోయే ప్రమాదం ఉందని ఆశావాహుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అధిష్టాన ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేసి వివాదాలు లేని స్థానాల్లోనైనా ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వివాదాలు జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో విధి విధానాలపై చర్చించనున్నారు. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎక్కడెక్కడ కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేయాలనే అంశంపై సమాలోచనలు జరపనున్నారు. ఈ సమావేశంలో 3 డిక్లరేషన్లు, చేయూత, పెన్షన్, 6 గ్యారెంటీలను విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తుంది. ఇక బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ కూడా త్వరగా ప్రకటించి వాటిని కూడా జనంలోకి తీసుకెళ్లాలని యోచిస్తుంది. ఈ నెల 15వ తేదీన బస్సు యాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించి 2 రోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 18, 19 తేదీల్లో రాహుల్ గాంధీ, 20, 21 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బస్సు యాత్రలో పాల్గొంటారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక బస్సు యాత్ర వారం 10 రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఎన్ని రోజులు అనే దానిపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై శ్రీధర్ బాబు కమిటీ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇక ఆ కమిటీ ఇప్పటికే అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంది. సబ్బండ వర్గాలను ఆకట్టుకునేలా హామీలు పొందుపరచాలని భావిస్తుంది. బస్సు యాత్రలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక 18, 19 తేదీల్లో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఇక ఈ సందర్భంలో మేనిఫెస్టోను ఆయన చేతుల మీదుగా విడుదల చేయించాలని టీపీసీసీ భావిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు గాంధీ భవన్ లో సాయంత్రం 4 గంటలకు పిఎస్సి కమిటీ మీటింగ్ ఉంది. ఈ కమిటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యరావుతో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, అలాగే ప్రచార కమిటీ అధ్యక్షుడు మలియాజ్ గౌర్ తో పాటు 22 మంది సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే ఎన్నికల సందిగ్ధం కావచ్చు, అలాగే బస్ యాత్రకు సంబంధించి కూడా బస్ యాత్ర ఏదులను ఎప్పుడు ఉండబోతుంది, బస్ యాత్రకు సంబంధించి అగ్రనేతల పర్యటన కావచ్చు, బస్ యాత్రకు సంబంధించి ఏ నియోజకవర్గంలో బస్ యాత్రను ప్రారంభించేందుకు కూడా అనుకూలంగా ఉన్నదని పలు అంశాలపైన కూడా ఈ పిఎస్సి కమిటీలో తీర్మానం చేయడం నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే బస్ యాత్రకు సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉత్తర తెలంగాణ నుంచి కూడా బస్ యాత్రను ప్రారంభించేందుకు ఇక్కడ పిసిసి కావచ్చు, అధిష్టానం కావచ్చు ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కూడా బస్ యాత్ర ప్రారంభించినట్టుగా తెలుసు. ఈ నెల 15 అక్టోబర్, ఈ నెల 15వ తేదీ కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బస్ యాత్ర ప్రారంభించారు. ఆమె 2 రోజుల పాటు కూడా బస్ యాత్రలో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా అలంపూర్ బాసరా సరస్వతి ఆలయం నుంచి కూడా బస్ యాత్ర ప్రారంభించి, అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లా
గుండా కూడా ఈ బస్ యాత్ర కొనసాగేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పిఎస్సి కమిటీ ఉంది. కమిటీలో కూడా ప్రధాన ఎజెండాతో ఈ అంటే ఈ అగ్రనేతలు ఇతర సెగ్మెంట్ లో పాల్గొనాలి సంబంధించిన బస్ యాత్రకు సంబంధించి ఇప్పటికీ 2 రోజుల పాటు ప్రియాంక గాంధీ రానున్నారు. అలాగే 18, 19 తేదీల్లో కూడా రాహుల్ గాంధీ రానున్న నేపథ్యం కావచ్చు. అలాగే 20, 21 ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రానున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఇప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీరామ్తో పాటు ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా ఆహ్వానించారు. దీనికి సంబంధించి కూడా ఏఐసిసి అగ్రనేత్రి సోనియా గాంధీని కూడా వచ్చే విధంగా కూడా సిసి ఆహ్వానించిన నేపథ్యంలో బస్ యాత్రకు సంబంధించి ప్రధానంగా తిరగబడదాం తరిమి కొడదాం అనే నిదానంతో బస్ యాత్ర కొనసాగడమే. దాదాపుగా 15 రోజుల పాటు బస్ యాత్ర ఉండే క్రమం కనిపిస్తుంది. దీంట్లో ప్రధాన ఎజెండాగా ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రభుత్వ సంబంధించిన పథకాల వైఫల్యాలను ఎండగడుతూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన పథకాలు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, అన్నిటి మీద ఛార్జ్ షీట్ వేస్తూ విస్తృతంగా ఏదైతే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్లు కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు కావచ్చు, అలాగే మొన్న 6 గ్యారంటీలు కావచ్చు, విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలి. డోర్ టు డోర్ ప్రచారం ఉండే విధంగా కూడా ప్రణాళికలు రూపొస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇదే ఎన్నికల శంకారావంగా కాంగ్రెస్ పార్టీ తీరించింది. దీనికి సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలను ఈ నెల 15వ తేదీ నుంచి కూడా సాగించేందుకు బస్ యాత్ర చేస్తున్నట్టుగా తెలుసు. నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అంటే ఇప్పటికే పలు డిక్లరేషన్లు ఇచ్చింది. రైతులకు సంబంధించి కూడా రైతు డిక్లరేషన్ లో ప్రతి ఏటా రైతులు కావచ్చు, కౌలు రైతులకు 15,000 పంట సాయం కావచ్చు, అలాగే బ్యాంకు స్వయంగా బ్యాంకులోకి ఉండే విధంగా కూడా చేసింది. అలాగే వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా 12,000 పంపిణీ కూడా చేయనున్నది. అలాగే వరి పంటకు మద్దతు ధరతో పాటు కూడా 500 బోనస్ ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చేసిన నేపథ్యం కావచ్చు. అలాగే ఏదైతే గృహజ్యోతి పథకంలో భాగంగా 200 ఉచిత విద్యుత్ కూడా తీసుకొచ్చింది. మహిళలకు సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2,500 ఆర్థిక సాయం కావచ్చు, ఇల్లు లేని వారికి 5 లక్షల ఇంటితో పాటుగా ఇంటి స్థలం కూడా ఉండిన నేపథ్యం కావచ్చు. అలాగే తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం కావచ్చు. అలాగే యూత్ కు సంబంధించి కూడా యువ వికాసం పేరుతో కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. 5 లక్షల విద్యా భరోసా కార్డు పేరుతో ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. అలాగే చేయూత పథకం ద్వారా నెలకు 4,000 పెన్షన్ కావచ్చు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా యోజన కింద కూడా 10 లక్షల బీమాను కూడా కవర్ చేస్తూ కూడా ఇలాంటి హామీలు ఇవ్వడం జరిగింది. డిక్లరేషన్లు పొందుపరచడం జరిగింది. ఇలాంటి అంశాలన్నిటి కూడా మన ఏదైతే విజయబేరి సభ వేదిక కూడా సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీస్ ఉన్నో దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. డోర్ టు డోర్ ప్రచారం చేయడం భాగంగా ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యం కావచ్చు, అగ్రనేతలంతా పర్యటనలు చేస్తున్నారు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణపై ఫోకస్ పెట్టిన నేపథ్యం కావచ్చు. అలాగే అగ్రనేతల పర్యటన ఉండే విధంగా కూడా ఇక్కడ పిసిసి భావిస్తుంది. ఇక్కడ సోనియా గాంధీ ఆహ్వానించింది, రాహుల్ గాంధీని ఆహ్వానించింది, ప్రియాంక గాంధీ రాబోతున్నారు, స్వయంగా బస్ యాత్రలో పాల్గొనబోతున్నారు. డోర్ టు డోర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ బస్ యాత్రలో పాల్గొనబోతున్నారు. సాయంకాలం కార్నర్ మీటింగ్లు ఉండబోతున్నాయి, బహిరంగ సభలు ఉండబోతున్నాయి. బహిరంగ సభ వేదికగానే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రకటించిన డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారంటీల హామీలు కావచ్చు, ఇవన్నిటిని విస్తృతంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తే వాటిని 90 రోజులు అమలు చేస్తామని ఇప్పటికే చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా మేనిఫెస్టో సంబంధించి కూడా ఇప్పటికే మాజీ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సిద్ధంగా ఉంది. ఆ కమిటీ కూడా ఫైనల్ తుది దిశ కూడా వచ్చినట్టుగా తెలిసిన నేపథ్యంలో మేనిఫెస్టోకి సంబంధించి అయితే ఈ గ్యారంటీస్ కావచ్చు, అలాగే డిక్లరేషన్ లో పొందుపరిచిన అంశాలతో కూడిన మరికొన్ని మేనిఫెస్టోలో అంశాలను పొందుపరిచేందుకు కూడా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నియోజకవర్గాల తిరుగుతున్నారు. ప్రజల సంబంధించిన కూడా అంశాలను సేకరిస్తున్నారు. మేనిఫెస్టో ఎలా ఉండాలి, ప్రజల మెప్పు పొందే మేనిఫెస్టో ఇస్తామన్నట్టుగా కూడా ఇప్పటికీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా మేనిఫెస్టోకి సంబంధించిన కూడా తుది దశకు చేరుకుంది. దీనికి సంబంధించి ఇదే బస్ యాత్రలో కూడా మేనిఫెస్టోను ప్రకటించేందుకు పిసిసి ప్రణాళికలు చేసింది. నేపథ్యంలో రాహుల్ గాంధీ తోటి మేనిఫెస్టో ప్రకటించే విధంగా కూడా వ్యూహాలు రచిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తిగా బస్ యాత్ర సంబంధించి కావచ్చు, అలాగే మిగతా మేనిఫెస్టో ప్రకటన కావచ్చు, దీనికి సంబంధించి ఏదైతే అభ్యర్థుల మొదటి జాబితా సంబంధించి కూడా బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో ప్రకటించేందుకు అక్కడ సిఇసి నిర్ణయం తీసుకునే నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలను బస్ యాత్ర వేదికగా ఉండాలి. ఇప్పటికీ తమ అగ్రనేతలను ఆహ్వానించిన క్రమం ఉన్నది. రాహుల్ గాంధీతో పాటు మేనిఫెస్టో ప్రకటన ఉండబోతుంది. డిక్లరేషన్ల పైన విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన
పథకాలు కావచ్చు, పథకాల అమలు తీరుపై కావచ్చు ఛార్జ్ షీట్లు వేయబోతున్నారు. అంటే మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార వ్యూహాన్ని అయితే ఈ బస్సు యాత్ర ద్వారా కొనసాగుతున్న క్రమంగా అనిపిస్తుంది. తిరగబడదాం, తరిమి కొడదాం అనే నినాదంతో సాగుతున్న బస్సు యాత్ర ఈ నెల 15 నుంచి కూడా జరిగేందుకు కూడా అవకాశాలు కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించి కూడా పిఎస్సి సమావేశంలో బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బస్సు యాత్ర కొనసాగాలి, ఎన్ని సెగ్మెంట్లను టచ్ చేస్తూ బస్సు యాత్ర వెళ్ళాలి, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి అంశాలు ప్రస్తావించాలని ఆ నియోజకవర్గానికి సంబంధించిన పూర్తిగా ఇలా ప్రజలతో డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు విస్తృతపరచాలనే విధంగా కూడా ఈ రోజు సమావేశంలో కూడా పలు అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే హరీష్, మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే అభ్యర్థుల జాబితా కూడా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. మరి అభ్యర్థుల జాబితాను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈ బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలోనే మొదటి విడత అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బస్ యాత్రకు సంబంధించిన మొదటి విడత ఏదైతే ఏకాభిప్రాయం కూరిన మొదటి ఏదైతే ఇప్పటికే కొనసాగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఈ మొంత సింగిల్ నేమ్ తో ఉన్న జాబితాను కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో కూడా ఎలాంటి అసంతృప్తు కావచ్చు, అలాగే విభేదాలు తలెత్తకుండా కూడా ఉండే విధంగా కూడా మొదటి విడత ఈ అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. దీనికి సంబంధించిన రెండో విడత కూడా బస్ యాత్ర తర్వాత ఉండనున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా అంటే ఇప్పటికే దీని కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. అధిష్టానం ఎలాంటి అసంతృప్తులు వివాదాలకు తావు లేకుండా కూడా అసంతృప్తులతో కొనసాగుతున్న వారు, టికెట్ ఆశించి దక్కని వారితో కూడా ఇప్పటికే ఏఐసిసి మంత్రాలు జరుపుతుంది. ఇక్కడ నేతలతో కూడా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అంటే ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకి హామీలు ఇస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే అటు పూర్తిగా ఈ బస్ యాత్రకు సంబంధించి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అభ్యర్థులకు సంబంధించిన ఆశావాహులు కావచ్చు, టికెట్ దక్కని వారి గురించి కూడా ఇప్పటికీ చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ అగ్రనేతలంతా కూడా ఇక్కడ తెలంగాణకు రానున్న నేపథ్యం వారితో కూడా చెప్పించే ప్రయత్నాలు సాగుతున్న క్రమం కావచ్చు. ఖచ్చితంగా ఈ నెల 15 తర్వాత బస్ యాత్ర సాగుతుంది. బస్ యాత్రలో కొనసాగుతున్న క్రమంలోనే 18 లేదా 19వ తేదీలో కూడా ఖచ్చితంగా మొదటి విడత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.